ముకుంద అని గట్టిగా అరుస్తుంది. భవానీదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ముకుంద ఏంటి అత్తయ్య అంటే, నువ్వెవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావు అంటే, ఏం అత్తయ్య అంటే, ముందు ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావో చెప్పు. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను అని అంటూ ఉంటుంది. అమ్మో! అత్తయ్య నేను మాట్లాడిందంతా విన్నారా అని అంటుంది. నిన్ను ఎంత నమ్మానే నిన్ను నమ్మి నా కొడుకుని, నా చెల్లిని, నా ఫ్యామిలీని మొత్తాన్ని ఎదిరించి నీకాసి నిల్చున్నాను. నీకాసి నిల్చున్నందుకు నాకు తగిన శాస్తి చేశావు. నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వు నా కొడుక్కి యాక్సిడెంట్ చేసి ఆడు గతం మర్చిపోవడానికి కారణం నువ్వవుతావా? ఎంత ఇదైనా నేను క్షమిస్తాననుకుంటున్నావు. అయినా నిన్ను నమ్మి నా ఫ్యామిలీని, నా చెల్లిని, నా తమ్ముడిని అందరిని ఇచ్చేశాను. అయినా నిన్ను ఎంత గుడ్డిగా నేనెలా నమ్మానో నాకు అర్థం అవ్వట్లేదు ముకుంద అని చెప్పి భవాని ముకుందతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మో! నువ్వసలు ఇంట్లో ఉండడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఇంట్లో నుంచి ఇప్పుడే తక్షణమే బయటకు పో అని గట్టిగా అంటుంది భవాని ముకుందతో. ముకుందకి ఏం చేయాలో అర్థం కాక షాక్‌లో ఉంటుంది. ఆ విషయం తెలిసి అందరూ మురారి, కృష్ణ వీళ్ళందరూ ఆనందంతో ఉంటారు. హమ్మయ్య! విషయాలన్నీ బయటకొచ్చేసాయి. మరి ఏ ఇబ్బంది లేదు మనకి అని కృష్ణ, మురారి చాలా హ్యాపీగా ఉంటారు. రేవతి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.